మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నిరుపేద ప్రజలకు సేవ చేయడంలో కాకా కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తన కూతురు గడ్డం వర్ష ఆధ్వర్యంలో నెన్నెల మండల ప్రజలకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తన కూతురు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల సహకారంతో 1000 మందికి కంటి పరీక్షలు నిర్వహించే అవకాశం కలిగిందన్నారు. ఇదే సహకారాన్ని భవిష్యత్తులో అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. రానున్న కాలంలో తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తామన్నారు. రైతులకి సంబంధించిన భూ సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూతురు గడ్డం వర్ష, సతీమణి గడ్డం రమ, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ఎం మల్లయ్య, మాజీ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ బండి ప్రభాకర్, ఎంపీటీసీ బొమ్మన హరీష్ గౌడ్, సీనియర్ నాయకులు ఎంవి నరసింహారావు, మునిమంద రమేష్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అమ్మాయి చూడు, అమ్మాయి ఇక్కడ ఇటు ఇటు తిరుగు, ఇట్లా తిరుగు, పట్టుకో. ఓకే, ఈరోజు 17 నవంబర్ 2024 దాదాపు 11 నెలలైంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మంచి 6 గ్యారంటీల గురించి 5 గ్యారంటీలు ఇప్పటిదాకా అమలు చేసినాం. దాంతోపాటు ఈరోజు మెడికల్గా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో నా భార్య, నా బిడ్డే ప్రత్యేకంగా చొరవ తీసుకుంది. దాంతోపాటు మా డాక్టర్ అజయ్, మా వదిన గారి కొడుకు, అంటే నా భార్య అక్క కొడుకు, ఆయనకున్న అనుభవం, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న సర్వీస్ 100 మెంబర్స్కి సర్జరీ చేసిండంటే అది చిన్న పని కాదు, చాలా పెద్ద పని. కంగ్రాచులేషన్స్ డాక్టర్ అజయ్. 100 మంది అంటే మీరు అందాజ లగాంచురే. ఇసొంటిది చాలా ఐ ఆపరేషన్ అంటేనే చాలా మైన్యూట్ అంటే చాలా డీప్గా స్టడీ చేసి పనిచేసే ఆపరేషన్. అది చాలా కేర్ఫుల్గా చేయాలి. కొంచెం ఇబ్బంది అయితే మళ్ళీ కంటికి ఇబ్బంది అవుతుందని ఆ కేర్ఫుల్నెస్తో, కాన్సన్ట్రేషన్తో, ఓపికతో అందరూ ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బందులందరూ సహకరించి మా డాక్టర్ అజయ్కి, ఆయన వెంబడి ఉన్న సోదరులందరూ, ప్రత్యేకంగా మెడికల్కు సంబంధించిన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన కోఆపరేషన్కి, ఇక్కడున్న ప్రజలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేసి చెప్పిన మాట విని, చెప్పిన మెడిసిన్స్ తీసుకొని, చెప్పిన కళ్ళద్దాల సమస్య గురించి కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి మా తరఫు నుంచి బెస్ట్ విషెస్. వాళ్ళు ఎల్లకాలం హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో మన బెల్లంపల్లి సోదరులకు ఉన్న తక్కువ 6 మండలాలలో కూడా దాన్ని కూడా ప్రత్యేకంగా డాక్టర్ గారు టైం చూసుకొని, ఆయన ఎప్పుడు టైం వీలవుతుందో ఆయనతో ఫిక్స్ చేసి, ఎందుకంటే డాక్టర్ అజయ్ చాలా బిజీ ఉంటాడు. అప్పటికి అంత బిజీ ఉన్నా కూడా నా కోసము, నా బిడ్డ కోసము, ఆయన మా రమమ్మ కోసం టైం తీసుకొని వచ్చినందుకు ఆయన చేసిన సర్వీస్ని ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉంటుంది. ఆయనతో ఎప్పుడు ఛాన్స్ ఉంటుందో, ఎప్పుడు టైం దొరుకుతుందో నేను అప్పుడు టైం ఫిక్స్ చేసి ఉన్న 6 మండలాలలో ఒకటేసారి, అంటే 1 నెలలో కాదు, ఒక 2 నెలల తర్వాత అయినా కానీ, 3 నెలలు అయిన తర్వాత కానీ, ఒక పీరియడ్ లెక్క ప్రకారంగా 1 ఏడాది లోపల మళ్ళీ కొన్ని క్యాంపులు పెట్టి ప్రజలకు మళ్ళొక్కసారి ఇటువంటి సేవ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మేము టేకప్ చేసి ప్రజలకు విశ్వాసం ఇప్పిస్తూ, ప్రజలు ఎల్లకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2 రోజులల్లో 16-17 లోపల 1000 మంది పేషెంట్లకు ఆయన ఓపీ కింద చూసిండు. ఇంకా 100 మెంబర్స్కి సర్జరీ చేసిండు. ఇంకా కొంతమందికి చేసేది ఉంది. వాళ్ళకు కూడా టైం టేబుల్ చూసిన తర్వాత ఆయన టైం ఇచ్చినాక మళ్ళీ వర్కౌట్ చేసుకుంటాం. ఆయన చూసి అనుకున్నారు ఇక్కడ చాలా అవసరం ఉంది, అసలు మీ కళ్ళందరినీ చూసి అన్నారు చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి, దానికి ఆపరేషన్ చాలా అవసరం అని. సో 600 పేషెంట్స్ని చూసారు నిన్న, ఇంకా ఇవాళ కలిపి. అందులో నుంచి ఆల్మోస్ట్ అన్నట్టు 100 సర్జరీస్ అయ్యాయి. 1000 మందిని చూసారు, అందులో 100 సర్జరీస్ చేశారు. దాని తర్వాత అద్దాలు అవసరమైనవి ఆ ప్రిస్క్రిప్షన్ కూడా చేశారు. సో దాని ప్రకారం మళ్ళీ అద్దాలు ఈవెంచువలీ మేము చేయాలనుకుంటున్నాం. సో ఇది చాలా సక్సెస్ అయిందని థ్యాంక్ యూ అందరికీ. అది అందరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి మార్కెటింగ్ చేసి, మీరు పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడ ఉండి, ప్రభాకర్ గారు క్లీనింగ్ అంతా చేసి, పోలీస్ వాళ్ళు ఉండి, సెక్యూరిటీ ఉండి, హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ చేసి, ఓటీలో అందరూ హెల్ప్ చేసిన వాళ్ళు, మాకు మేము
చేయగలిగినాం, ఎందుకంటే మీరు అందరు ఉన్నారని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను డాడీకి ఇస్తాను. థ్యాంక్ యూ టు మై డాడ్ అండ్ మై మామ్. ఇది మా మదర్ ఐడియా, మా డాడీ వల్ల ఇది ప్రోగ్రామ్ కూడా అయింది. సో థ్యాంక్ యూ గైస్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పడతనపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథరావు సందర్శించారు. ఆదివారం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు స్థానిక నాయకులతో కలిసి పడతనపల్లి గ్రామంలో రైతుల కళ్ళాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యాన్ని సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రైతులు మాట్లాడుతూ వరి కోతలు అయ్యి ధాన్యం కళ్ళాల్లో పోసి 20 రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ ధాన్యం కళ్ళాల్లో పోసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఎందుకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకి సంబంధించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. రైతులకి కావాల్సిన టార్పాలిన్ కవర్లు, సుతీలు వంటివి కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. తరుగు తప్ప పేరుతో కట్టింగ్ చేస్తూ రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ ఎన్నికల వాగ్దానాల్లో వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి 7 మాట మార్చి సన్నాలకి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం సరైంది కాదని, దీన్ని పూర్తిగా విరమించుకోవాలని, రైతులు పండించిన అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం స్వామి, బీజేపీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోటపల్కుల తిరుపతి, బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల కృష్ణమూర్తి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మాధవరపు వెంకటరమణారావు, మండల ప్రధాన కార్యదర్శి మడిపల్లి సత్యం, మండల నాయకులు కొట్టె ప్రశాంత్, అజయ్, అంకం శ్రీనివాస్, అలిశెట్టి కోటి, బేతు లింగమూర్తి, దిలీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు అయితే చెప్తారు కానీ ఎవ్వరికి రాలేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా 5,000 ఇంత ఇచ్చింది, అది లేదు ఇది లేదు. రైతు బంధు అనేది వరకు రైతు ఇప్పటికి అది లేదు ఇది లేదు అన్ని వాళ్ళే ఇవ్వాలి. లెక్క ప్రకారం సుతీలు ఇవ్వాలి, టార్పిలిన్ కవర్లు ఇవ్వాలి. కవర్ లేదు సార్, మాకు సుతీలు లేదు, పరదలు లేదు, ఏది లేదు. టోటల్ మొత్తం మేము రైతు భరించుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం ఆ సుతిలైనా రంగుల ముంచి సుతిరి అన్నట మేము. మరి వాళ్ళు ఏ రంగు పెడతారు మాకు ఇప్పటికి చెప్పారు. ఏ రంగు రంగుల ముంచి కొనుక్కొచ్చుడెప్పుడు అర్జుయ్ గారు సుశీల్ బస్సులు చేయమని పోయి తెచ్చి రంగుల ముంచేప్పుడు ఆయనకి ఇచ్చుడెప్పుడు ఆయన జోకుడెప్పుడు మేము బతుకుడేప్పుడు. ప్రతి కళ్ళం కాడ ఈ రైతులకు ఇదే పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఏ కళ్ళం కూడా కరెక్ట్ ఉన్నదో చరిత్ర కనిపించలేదు. ఏ టీవీలో చూడు, ఏ సెల్లులో చూడు, ఏ వార్తలు చూసినా ఈ రైతులు ఇగో ఇదే బాధ. ఏ కళ్ళం కాడ చూసినా ఒక మనదంటే మనది కాదు, దేశం తెలంగాణ అంతా ఇదే వస్తుంది. ఇప్పుడు ఇక కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అయితే ఏం పెడతాడు అనుకున్నాం, ఇది కాంగ్రెస్ పెడతాడు కాంగ్రెస్ సార్. ఇప్పుడు ఈ అడ్లు ఈ తూర్పుల పట్టుడు ఎందుకు చెప్పుకుంటే ఒకసారి ఇంత ఏముంది తప్పకుండా ఇటు తూర్పుల పట్టు అన్నబట్టి తూర్పుల పట్టు అంటే తూర్పాలు 7 కిలోమీటర్ తూర్పుల మళ్ళీ మనసుకు ఒక 400 తూర్పుల పట్టడానికి కావాలి. మళ్ళీ ఇటు తోకమంటే కటింగ్ 2 కిలోమీటర్ కటింగ్ 7 బస్తాలు మళ్ళీ కటింగ్ చేస్తాను. లోడ్ తీయంగా మళ్ళీ కటింగ్ 200-300 బస్తా పెడితే 10-12 రైతు రాజన్న పేరు కరెక్ట్. అడ్డు మంచిగా లేకపోతే ఎవరైనా రైతు మంచిగా లేకపోతే వాటిని ఒక కుప్పని బట్టి బాగా ఖరాబ్ ఉంటే మేమే అరచున్నాం కదా, మేము తప్పుకుంటామా. అడ్డుకుంటే మంచిగా లేకపోతే పట్టుకుంటాం మేము. మాకు తెలుసు కదా కటింగ్ అయితే బాధపడతాం. ఈరోజు హాజీపూర్ మండలంలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులకున్న సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ పడతనపల్లి, కర్ణమావిడి, రాంపూర్ ఈ ప్రాంతంలోని రైతులను కలవడం జరిగింది. మరి ఎమ్మెల్యేలు పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తారు. మేము అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసినామని ఎమ్మెల్యే గొప్పగా చెప్పుకుంటాడు. రిబ్బన్ కటింగ్లు వేసినా అని చెప్పుకుంటాడు. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఇక్కడ 15 రోజులైంది. రైతులు ఇక్కడ వడ్లు పోసుకొని ఇప్పటివరకు ఇక్కడ కాంటా పెట్టలేదు. ఇక్కడికి లారీలు వచ్చే పరిస్థితి కనబడతలేదు. రైతులు 15 రోజుల నుంచి వడ్లు పోసుకొని మరి గాలి ద్వారం వస్తుందా, వర్షం వస్తుందా అని రోజు భయపడకుండా ఇక్కడ రైతులు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వసతులు, కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు నీడ ఉండాలి, ఇక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. ఇక్కడ రైతులకు కావాల్సిన ఏవైతే టార్పిలిన్ కవర్లు కావచ్చు, సుతీలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
కానీ ఇవాళ వీటిని ఈ రైతులకు ఇవ్వకుండా రైతులు ఇక్కడ తరుగు తాలు వీటి పేరు మీద కట్టింగ్లు పెట్టి రైతులు కష్టపడి పండించిన పంట నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కొడుతుంది. ప్రతి గింజ కొంటామని చెప్తారు. ఇది రైతులకున్న సమస్యలు. ఈ జిల్లాల ప్రతి గింజను కొనాలి. అన్ని కొనుగోలు కేంద్రాలు ఒట్టి రిబ్బన్ కట్టింగ్లకు పరిమితం చేయకుండా ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర వెంటనే కాంటా పెట్టాలి. ప్రతి కొనుగోలు కేంద్రానికి కావాల్సిన లారీలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా వెంటనే కొనాలి అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము అక్కకు ఇప్పుడే చెప్పింది అక్క, ఈడ రైతు రుణమాఫీ 1,35,000 ఉంటే ఇక్కడ రుణమాఫీ కాలేదు. నెలకు ఇంతకుముందు ప్రభుత్వము ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇస్తుంటే రేవంత్ రెడ్డి మన 420 ముఖ్యమంత్రి 15,000 ఇస్తా ఎకరానికి అని చెప్పిండు. ఆ 15,000 ఎకరం కూడా ఈ సంవత్సరం రాలేదు. ఇవి రెండు కాకుండా వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. అప్పుడు ఎన్నికలప్పుడు సన్నపు వడ్ల దొడ్డు వడ్ల అని చెప్పలే. ఇప్పుడు గెలిచినాక ఏమంటాడు సన్నపు వడ్లకి ఇస్తామని చెప్తాడు. కానీ ఇది ఒక పెద్ద స్కాము. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనీసం 2,500 కోట్ల రూపాయలు కావాలి. దీని నుంచి తప్పించుకోవడానికి నిన్న కూడా మనం విన్నాం, వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఒక పక్క స్కామ్ ప్రకారము వడ్లు కొనకుండా ఉండడానికి, అంటే వడ్లు కొంటే 500 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఒకటేమో ఈ 500 రూపాయలు బోనస్ తప్పియచ్చు. రెండోది వీళ్ళు బయట అమ్ముకుంటే మళ్ళీ బ్రోకర్లన్నీ కూడా అధికార పార్టీకి చెందిన నాయకులకు బ్రోకర్ల దగ్గర నుంచి కమిషన్లు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా అమ్ముకోనరి అని మాట్లాడుతున్నారు. రైతులకు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కలకు సన్నపట్లకు దొడ్లు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన ఉంటాము. రైతులకు రుణమాఫీ చేసేంత వరకు కొట్లాడతాము. రైతులకు ఏదైతే మీరు ఎన్నికల సమయంలో 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పారో సంవత్సరానికి అది ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి గింజను కొనాలి. 500 రూపాయల బోనస్ సన్న వడ్లు దొడ్డు వడ్లు అందరికి ఇవ్వాలి అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. హాజీపూర్ మండలంలో మన మండలంలోని ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలలో గత 15-20 రోజుల నుంచి వెళ్ళి రైతులు ఎంతో కష్టపడి కోసి ఈరోజు రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే 15 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళ గోస పట్టించుకోకుండా ప్రభుత్వం మొన్న 11 తారీఖు నాడు స్టార్ట్ చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇలా 17 తారీఖు వారం రోజులైనా కూడా ఇంతవరకు మన అధికారులు కానీ లేకపోతే ఐకేపీ కేంద్రాలు కానీ వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఐకేపీ కేంద్రానికి సందర్శించి వాళ్ళ కష్టాలు ఈరోజు మన తాళు తీయడం కానీ అసలు తాళు తీయడం అవసరమే లేదు రైతులకు. అలాగనే మన తొందరగా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలంటే మనం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఐకేపీ సెంటర్ ప్రారంభించి ప్రతి ఒక్క రైతును వాళ్ళు తీసుకొచ్చిన గింజను కొనాలి. ఈరోజు ఏంటంటే రైతులు ఈ మన తాళ్ళు తీయడము తర్వాత అక్కడ నేర్పడం ఇవన్నీ చూసినాక ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రతి ఒక్కరు డైరెక్ట్ కోసినాక వెంటనే ఈరోజు రైస్ మిల్లలో కొంచుతారు. ప్రభుత్వం దీన్ని మేము 50 లక్షల టన్నులు కొంటున్నాం ఇంత కొంటున్నాం అని చెప్తాను. అసలు ఏం కొంటలేరు. ప్రతి ఒక్క రైతు కోసినాక వెంటనే డైరెక్ట్ రైస్ మిల్లలకి కొంచుతారు. ఎందుకంటే ఇక్కడ కొనుగోలు కేంద్రంలో పోస్తే ప్రతి ఒక్కటి మన ఏది గాడ ద్వారానికి పట్టుకుంటే ఒక ట్రాక్టర్ లోడ్కు 1000 రూపాయలు తీసుకుంటారు ఇద్దరు. ప్లస్ మా అక్కజలు తీసుకొచ్చి ట్రాక్టర్ కిరాయి తర్వాత సుతిలి మన లారీలు ఎక్కించుడు మళ్ళీ దించుడు అన్ని పైసలు రైతే భరించుడు కాబట్టి ఈరోజు 1850 1900 అత్తేంది అని ప్రతి ఒక్క రైతు ఇలా ఈ కేంద్రంలో గిన్నె అడ్లు కాదు. గతంలో ఇది సరిపోవు కానీ ఈరోజు అసలు చూస్తే అడ్లే లేవు. ఓన్లీ సన్నపాట్లు కానీ కొంతమంది రైతులు ఇక బాధ భరించే అట్లయిన మనిషి ఎట్లయిన మనిషి అని పోసుకుంటారు. కానీ అసలు ప్రతి ఒక్క రైతు ఇక్కడ పోస్తే ఈ కేంద్రాలు సరిపోవు, రోడ్లు సరిపోవు ఇంతకుముందు. దీన్ని ప్రభుత్వం గుర్తించుకొని రైతులను కష్టపెట్టకుండా ఇలా మిల్లులో గొంతుకోకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం 2300 ఇస్తుంది. దాన్ని రైతుల నుంచి డైరెక్ట్ కేంద్రాల నుంచి కొంటే రైతులు కూడా బాగుపడతారు. రైతులు ఇలా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. వ్యవసాయం చేస్తలేని ఏ నుంచి లేస్తారు ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 500 ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ అడ్లు కొనాలని కోరుకుంటాను. మాకు మన కటింగ్ పెట్టద్దు తూర్పాలకి ఇట్లా మాకు ఇప్పుడు అడ్లు అయితే ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు పంక అది సులం గాడుపుకు మిషన్ సులం అది వేరే పంక తప్పతాలు అటు పోతుంది. ఇప్పుడు ఇంత నియానం ఉన్న అడ్లు సుతలం తూర్పాలు పోయివంట మేము ఇట్లా నష్టపోకట మళ్ళీ కటింగ్ పెట్టుడు అట్లా నష్టపోకట. ఇక మేము రైతులం ఏడవోకట. ఇక రుణమాఫీ మాకు 1,35,000 రుణమాఫీ సులం కాలే మాకు. మళ్ళీ అప్లికేషన్ పెట్టినాం.
అట్లా కూడా లేదు. ఎట్లా లేదు రైతు బంధు లేదు. ఇక కాంగ్రెస్ వచ్చి మాకేం గడ్డ పెడతా అనుకుంటే కాంగ్రెస్ పెడతాది గడ్డ. ఏం చెప్పినా మాకు ఏం చేస్తారు సార్ న్యాయం? దొడ్డు అట్లయినా సన్న పట్లయినా కానీ బోనస్ ఇవ్వాలి మాకు, లేకుంటే కాంగ్రెస్ అవుట్. మాకు రైతులకు అడ్లు కొనుగోలు కావాలి. ఇక్కడ కటింగ్ పెట్టద్దు మాకు. ఏది వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చేప్పుడు రైతు ఇబ్బంది పడతాడు. ఇప్పుడు జోకులు లేదు ఇప్పటి వరకు, ఏ సార్ రాలే ఇప్పటి వరకు. ఈసారి వచ్చింది ఇప్పుడు మా రైతుల బాధలు చూసి. ఇప్పటికి ఏ ఎమ్మెల్యే సాబు రాలే, ఏ లీడరు రాలే, ఏ సారు రాలేదు ఇప్పటి వరకు. అయితే మాకు ఓ పరదలు లేవు, మాకు కిరాయి తెచ్చుకోవాలి, వేసుకోవాలి మేము. ఎవరికి చెప్పుకోండి మేము బాధ. ఇప్పుడు కటింగ్ అంటారు, తూర్పాలు అంటారు. ఈ తూర్పాలు అంతా ఎవరు పట్టాలి, ఎప్పుడు పట్టాలి? ఆ తూర్పాలు పడితే మనిషికి 400-500 అలాగ పెట్టాలి. 400 ఎక్కువ అవుతాయి. అలాగ పెట్టాలి. అలాగ పెట్టినాక తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ లోడ్ చేసుకుని పోయినాక ఈ అట్లలో తప్పు ఉంది, అడిగి పోయినాక వెయిటింగ్ చార్జ్ తక్కువ వచ్చినాయి. మళ్ళీ ఆడ కటింగ్ మిల్లు కడిగి పోయినాక ఆ మిల్లు కడిగి రమ్మంటే మళ్ళీ మేము రైతుకు ఉరకాలి. ఆడికి పోయినాక ఏమైతే ఆడికి పోయినాక అన్న మీ అటు తక్కువ వచ్చినాయంటే ఆ 2 కిలో కానీ 3 కిలో కానీ 5 కిలో కటింగ్ అయినా బతకు మళ్ళీ మేమే భరించుకోవాలి. అది మా రైతుల బాధ, అది పరిస్థితి. మరి ఎప్పుడు కంట పెడతారు, ఎప్పుడు చూపుతారు అన్న చలం ఇక్కడ డిక్లేర్ లేదు ఇప్పటికి. ఇప్పుడు పొలాల సుధం వర్షం మొత్తం గాడుపు వరకు మొత్తం 4 దర్శిని, ఒక్క ఎకరానికి ఒక్క ట్రాక్టర్ అనేది లేదు మాకు. ఈడ పోసుకుంటే 10 రూపాయలు తక్కువ ఎక్కువ వస్తాయని ఆశపడ్డాం మేము. ఆ మిల్లుకు పోసుకుంటే తక్కువ రేట్ వస్తుందని చెప్పి ఈడ పోసుకుంటే పైసలు ఎక్కువ వస్తాయని ఆశపడితే ఇది పరిస్థితి ఇక్కడ నడుస్తుంది. అలా 1850-1900 ఉంటారు అక్కడ మిల్లు కాడ అమ్ముకుంటాను. కొంతమంది రైతులు ఈ బాధ చూడక అక్కడ అమ్ముకుంటాను, కొంతమంది కష్టపడడం ఈడ పోసుకున్నాం. ఇది నడిచే చరిత్ర ఇది సారిగా. మీరు న్యాయం చేస్తారా? ఏం చేస్తారా? ఎన్ని రోజులు ఇక్కడ కలంలో పోసి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఏమంటాను మరి సెంటర్ నిర్వాహకులు దూకుతూ ఉంటాను. ఇక స్టార్ట్ చేస్తాం, రేపు స్టార్ట్ చేస్తాం, ఎల్లుండి స్టార్ట్ చేస్తాం ఉంటాను. మంచిర్యాల జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం జిల్లాలో నిర్వహించిన 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 15,038 మంది అభ్యర్థులు పాల్గొని పరీక్ష రాసి ఉద్యోగ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 48 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది అబ్జర్వర్లు, 9 రూట్ ఆఫీసర్లు, 16 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 48 ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు, 2 ఏసీపీలు, 4 సిఐలు, 48 మంది ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుల్ పరీక్షా నిర్వహణలో విధులు నిర్వహించారు. మంచిర్యాలలో హిందీ హై స్కూల్లో నిర్దేశిత సమయానికి మించి వచ్చిన అభ్యర్థిని పరీక్ష రాయడానికి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల్ని అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, డీసీపీ భాస్కర్ పర్యవేక్షించారు. మీరు లోపడి కూడా మా ఇబ్బంది ఉంటుంది కదా పార్కింగ్ మరి. ఇంటి దగ్గర కొంచెం టైమింగ్ నాకు ఒక 2 రోజులు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజ్పల్లి గ్రామంలో కొందరు అక్రమార్కులు ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో గుట్టచప్పుడు కాకుండా గోదావరి నది ఇసుకని ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 3 ట్రాక్టర్లని పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 ట్రాక్టర్ల ఇసుక డంపును పోలీసులు సీజ్ చేసిన అనంతరం 3పై కేసు నమోదు చేశారు. గోదావరి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతూ రహస్య ప్రదేశాల్లో ఇసుకని నిల్వ చేసి రాత్రికి రాత్రే లారీలతో ఊర్లకు ఊర్లు దాటిస్తూ అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలాంటి అక్రమాలకి పాల్పడుతున్న వారిపైన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సిఐ రవీందర్ పేర్కొన్నారు. ఇసుక ఇంత ఇబ్బందులు ఇంత చేస్తా అంటే గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్ ఉంటే దొంగ ఇసుక కొట్టుకుంటూ పోతాం. 4 రోజులు పత్తి చేనులకి పోతామని పని చేస్తుందని పోసుకున్నాం. డంప్ చేసి ఏడు కొడతాను ఇళ్ళకి ఎప్పుడన్నా అవసరం పడితే కొడుతాం సార్. గతంలో ఎప్పుడు నువ్వు కొట్టినావు? ఎప్పుడు కొట్టలే. మరి ఇవాళ ఎందుకు కొడతాను ఇప్పుడు? ఇళ్ళ కొరకు 2-3 ఇండ్లు ఇక్కడ తయారైనాయి. అది నీకేం అవసరం, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఎంత ట్రాక్టర్ అమ్ముతావు? 1500 1200. 3000 పోతున్నావురా? 3000 ఎక్కడ వచ్చినావు? ఈడనా? ఈడ 3000 ఎవరైనా ఇస్తారా? కొంత దూరం పట్టుకొచ్చి నువ్వు 1500కి ఇస్తాను. గోదావరికి 1500కి ఇస్తాను. ఈ 1500 లేకపోతే ఎంత ఇస్తారా? మీరు తెలుసుకున్నా, ఇంట్లో తెలుసుకున్నా చెప్తారు. ఎవరు? అంగరాజ్పల్లి. ట్రాక్టర్ ఎవరు? ఇది రాజేశ్వరుడు. ఎక్కడ ఉంటాడు ఈయన? అంగరాజ్పల్లి. ఎప్పటి నుంచి కొడతాను? 7 నుంచి సార్. 7 నుంచి. ఇప్పుడు ఎన్ని ట్రాక్టర్లు అవుతాయి డంప్ యార్డ్లో? 5 సార్. 5 అయితే ఇప్పుడు ఎన్ని కొట్టినావు?
ఇది 3వ ట్రిప్ సార్. రెండు ట్రాక్టర్ నీది మూడో ట్రిప్ ఇది. ఇప్పుడు అది అది 2వ ట్రిప్. అది ట్రాక్టరేనా? ఇదంతా ఉసుక ఎడిపోతుంది. ఇది బయటికి అన్ సీజన్లో పనిచేస్తుంది సార్. ఇప్పుడు లారీ రింపుతాలా మరి? లారీ లేదు సార్. మరి ఇది ఇప్పుడు కొట్టుకుంటే అన్ సీజన్లో వర్షాకాలం పనిచేస్తుంది. అటు బండి లేదు మళ్ళీ. తప్పు కదా ఇది గోదావరి నుంచి కొట్టుడు? తప్పే సార్. ఇప్పుడే పోలీస్ ఈరోజు వెంకంపేట నుంచి వెళ్ళి గోదావరికి సంబంధించినటువంటి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడికి వచ్చేసేసి మేము ఒక 3 ఇసుక ట్రాక్టర్లు గోదావరి నుంచి వెళ్ళి వస్తుండగా ఇక్కడ పట్టుకోవడం జరిగింది. అంగరాజుపల్లి దగ్గర పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా ఇది నైట్ పూట ఎలాంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు ఇసుకను కొట్టుకుంటూ వీళ్ళు డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో దీన్ని వ్యాపారంగా మార్చి దీన్ని ఇసుకను కొట్టుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇసుక డంపు కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాన్ని ఇసుక డంపు ద్వారా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు వేరే ప్లేస్లకు వాళ్ళు రవాణా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇసుకను అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా నడిపినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకొని కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుందని చెప్పి, ఎవరు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ తోటి మాత్రమే గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారంగానే మీరు పర్మిషన్ తీసుకొని అవి మీరు ఒక చాలను కట్టుకొని మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని మాత్రమే ఇసుక తీసుకోవాలి తప్ప ఇలాంటి అక్రమంగా రవాణా చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పని చెన్నూరు పోలీస్ తరపు నుంచి మీకు అందరికీ ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసే వారి అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. సరే, ఈ డంప్ నుంచి ఏడిపోతుంది సప్లై? ఇది ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళు డంప్ చేసుకొని దీన్ని